లోపలికి ఉండు. చిన్న బాబండి బాయ్. కిటికీలోంచి బయటకు వచ్చేసింది. ఈయన లోపలికి రమ్మంటున్నాడు, వండవాళ్ళు బయటకు పోమంటున్నాడో తెలియట్లా. వెళ్ళండి అని చెయ్యి ఒప్పుతున్నట్టు ఉంది. ఇదిగోండి, రెండో రోజు అయితే సాయంత్రం 5:50 అయింది. ఆ టైంలో హైదరాబాద్లో ఎక్కడున్నాం చూడండి, నడి ఒడ్డులో. చుట్టూరు చార్మినార్ ఉంది మనకి. ఇదిగో బంజారా హిల్స్, లక్డీ పూలు, చింతలంట. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇవన్నీ నాకు ఒక 4-5 కిలోమీటర్ల రేంజ్లోనే ఉన్నాయి, కానీ మనం వెళ్ళలేని పరిస్థితి. మనమైతే వై జంక్షన్ దగ్గర పొటెక్యూ ఇది అంటారు కదండి లేడీస్ది, అక్కడైతే ఉన్నా అనమాట. లెఫ్ట్లో ఉంది. ఇదిగోండి, మీరు మ్యాప్లో చూసిన వై జంక్షన్. తిరిగి కాళ్ళు నొప్పులు చేస్తున్నాను బాబు. అంటే క్లచ్ దొక్కాలి కదా పద్దాక, ఇట్లా మామూలు కాదు. ఈ ట్రాఫిక్ చూసారు కదా, ట్రాఫిక్లో కారు తోలుతాం అంటే హైదరాబాద్లో మామూలు విషయం కాదండి. అట్లా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనమాట. కొంచెం క్లచ్ వదిలినా కానీ ముందు కారు తగిలిద్ది. కొన్ని చోట్ల హిల్స్ ఉన్నాయండి, అట్లా అప్స్ ఉంటాయి. ఇట్లా క్లచ్ మీదే బండి ఆపాలి, కొంచెం డౌన్ అయినా వెనక బండికి తగిలిద్ది, ఇంజిన్ ఆగిపోతూ ఉండిద్ది. చాలా జాగ్రత్తగా తోలాలన్నమాట. అదండి విషయం. బంజారా హిల్స్ అనుకుంటా యాక్చువల్లీ ఇది, అదేనే చూపించింది మ్యాప్లో. తలకాయ పగిలిపోతుందండి. మణికొండలో టీ టైం బాగుంది. బాగుంది. ఏ హైట్ ఎంతో తెలుసా? చాలా హైట్. మణికొండలో కూడా టాటర్లు ఉంటాయి చూడండి, సిటీలో అటువంటిది మన టాటర్ అన్నది. తాగి చిరాకు వస్తుంది కానీ ఈ టీ మాత్రం అవట్లా. ఇంట్లో కూడా తాగు, ఇంత పెద్ద గ్లాసులో ఇచ్చారు. వదిలిపెడతానికే మనసు రావట్లేదు. మణికొండ నుంచి మియాపూర్ వచ్చామండి. టైం చూస్తే 9 దాటిపోయింది. ట్రాఫిక్ ఉంది. నా మోకాల్లో ఉన్న మెదడంతా అరిగిపోయింది. గుల్లగుల్లగా నొప్పి పడుతుంది మోకాలు. 7:30-8 గంటలకి హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది ఆ ఇబ్బందులు. సార్ చేసిన పని ఏంటంటే ఈ అద్దాలు దింపేసి ఈ ట్రాఫిక్లో దొరికారు. కారు దోలతో చెమట తుడుచుకోవాల్సి వస్తుంట. రీజన్ ఏందో నాకు తెలియదు. మన జర్నీ ముగిసిందండి 10 గంటలకి. నాయన నిజంగా బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యండి ఈ టైంలో మాత్రం. ఇది వచ్చేవరకు కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 825 దగ్గర ఉండమన్నారు డ్రైవర్ అయితే. టికెట్ అయితే బుక్ చేశారు బస్కి, 1000 రూపాయలేమో టికెట్. అది మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సంగతి ఏదైనా తినేసి మాకు టైం వచ్చింది, మా టైం రంగాల మేము చెప్తాం. వెళ్ళండి, మా టైం ఎక్కడ వచ్చింది. ఏది రాలేదా? ఇంకా రాలా. అంకుల్కి టైం రాకముందే టైం తీసుకున్నారు. చెయ్యి అడ్డం పెట్టాలి వచ్చేస్తున్నారు. ఎస్, అవర్ టైమ్ ఈజ్ కమింగ్. అదంటే మన టైం కూడా అయిపోయింది. అయిపోయిందండి. పిల్లర్ నెంబర్ 14 దగ్గర ఉంటాం. 25 దగ్గరికి వెళ్ళాలి మనం అయితే.
11 గంటలకి బస్సు 10:30కే ఉంది టైం, కానీ 11 గంటలకి ఇక్కడ బస్సు కోసం కనీసం ఒక 50, 60, 100, 150 మంది వెయిట్ చేస్తున్నారు. చూడండి బస్సు కోసం అంతమంది బస్సు కోసం యాక్చువల్ బస్సుల కోసం. లోపలికి ఉండు చిన్న పాపండి, బాయ్. కిటికీలోంచి బయటకు వచ్చేసింది. చిట్టిబాబు బిర్యానీ ఈయన లోపలికి రమ్మంటున్నాడు, వండవాళ్ళు బయటకు పోమంటున్నాడు తెలియట్లా. వెళ్ళండి అని చెయ్యి ఒప్పినట్టు ఉంది. చిట్టిబాబు బిర్యానీ దగ్గరికి వెళ్దామే. నువ్వు వెళ్ళమన్నా నేను లోపలికి వస్తాను, ఏదైనా తిని ఎక్కేస్తా అండి. టైం కూడా మనకి తక్కువగానే ఉంది, 10 గంటల 6 నిమిషాలు అయింది. ఇక్కడ తినేస్తాను. ఓ చిట్టిబాబు, విషయం ఏంటంటే నేనే చాలా స్పైసీ కదంట, అట్లాంటిది నాకే స్పైసీ అనిపించింది. అక్కడ చాలామంది ముక్కలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. మనం మొహమాట పడడం తెలుసుగా, వెళ్ళిపోయి టిష్యూలు తీసుకుని కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకుంటా చిట్టుబాబు గారికి చెప్పా. అంటే అక్కడ ఎవరైతే క్యాషియర్ ఉంటారో అతనికి చెప్పా అనమాట, అన్న చాలా స్పైసీగా ఉంది, చాలామంది వదిలిపెట్టేస్తున్నారు, అది చూసుకుంటే ఓకే అన్న తప్పకుండా అని చెప్పి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు అనమాట. అది సంగతే. కంట్లో నుంచి ముక్కులోంచి గారుతుంది, ఎందుకు టిష్యూలు తీసుకొచ్చుకుంటా. ఇదిగోండి పిల్లర్ నంబర్ 824, 825. దాని ఎదురుగా బస్సులో నిజమండి మన బస్సు కూడా అక్కడే ఆగింది, అంటే మనం ఎక్కబోయే బస్సు. మనమైతే ఇక్కడ వేచి ఉండాలి. మెట్రో టైం అయిపోయింది అనుకున్నానండి, ఇంకా అవ్వలేదు. వస్తుంది చూడండి ట్రైను, ఇదే టైం లాస్ట్ అనుకుంటా. బాయ్ బ్రో. మన భూచక్రం గిర్రంది ఆగిపోతాయి కదా, అట్లా ఇప్పుడే అక్కడ టర్నింగ్లో ఒక స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ కాడి జుమ్మని వెళ్ళి అక్కడికి ముందు ఇంకో స్టేషన్ ఉంది, అక్కడ ఆగిపోయింది అనమాట. అట్లా అదండి విషయం. మన మారుతి ట్రావెల్స్ ఎప్పుడు వచ్చిందో ఏమో. వెయిటింగ్ చేసి నిద్ర కూడా వస్తుందండి, బస్సు రాలేదు. డ్రైవర్ గారు ఫోన్ ఎత్తట్లేదు, టైం ఏమో 11 దాటిపోయింది. యాక్చువల్ టికెట్లో 10:30 వేసారు, కానీ 11 అయితే అన్నారు ఆయన, ఇంకా రాలా. వెయిటింగ్ 11:20 అవుతుందండి టైం. అన్ని బస్సులు వస్తున్నాయి కానీ మన బస్సు అయితే రావట్లేదు. లైట్లు వేసిన వస్తుంది, ఏదన్నా మనదేనా గిరిధర అంట, అప్పు రకరకాల పేర్లండి. ఈ టైంలో మెట్రో ట్రైన్ కూడా వస్తుందండి, మన మారుతి రావట్లేదు. ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ ఎత్తట్లే ఆయన, నన్ను మర్చిపోయి వెళ్ళిపోయేదాడే ఏంది. ఏం బ్రో ఆ పని చేస్తావా? నేను మ్యాప్ చూసుకుంటా కూర్చున్నానండి, బస్సు వచ్చి అక్కడ ఆగింది. హే బ్రో ఆగు శ్రీ మారుతి, నేనే వస్తాండా. ఇదా ఓకే అమ్మా, పడిపోతున్నాం బాబు. అక్కడ ఉండమ్మా ప్రస్తుతానికి. జస్ట్ మిస్ వెళ్ళిపోయాడు ఓరు నాయనో. పైన కమ్మ పడుకున్నారండి. డ్రైవర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్తే తెల్లారిపాటికి ఇంటికి వెళ్తాం. థింక్ పాజిటివ్, ఎందుకు నెగిటివ్ మాటలు. అంటే ఈ మధ్య చూస్తా కదా బస్సులు, అదే చెబుతున్నా. గుడ్ మార్నింగ్ అండి. గుంటూరులో అయితే పైకి ఎక్కా, ఖాళీ అయితే టాప్లో ఉన్నాం అన్నమాట.
స్లీపర్. విషయం ఏంటంటే గుంటూరు నుంచి పొన్నూరు మీద కూడా బాపట్ల వెళ్ళకుండా గుంటూరు ఇటు పర్చూరు చీరాల మీద కూడా బాపట్ల వెళ్తుంది. లేట్ ఏమోలే చక్కగా పడుకుంటానికి అయితే దొరికింది. తర్వాత ఎందుకంటే డ్రైవర్ అక్కడ ఉన్నాడు కింద. ఎంత టాప్లో ఉన్నాం. తీసుకెళ్ళి గురు తొందరగా. వెళ్తానే ఉందండి. ఈ మనగడబడేటట్టుంది వెళ్ళేవారు. ఎండబడిపోతుంది. మన సమయం అయితే ఆసనం అయిందండి. బాపట్ల దగ్గరకు వచ్చేసి థ్యాంక్స్ అన్న. హైదరాబాద్ నుంచి కలిసి వచ్చారు. మా ఓన్ రమ్మన్నా సురేంద్ర అని. అంటే బైక్ వేరే తోట ఉంది కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇక్కడ నుంచి అక్కడ రాలేకపోయాడు. ఇక్కడ రాలా ఆడుగాడు వస్తున్నాడు. కాదరా నాటేసే టైంకి రానంటే కోతలకు వచ్చే టైంకి వచ్చా. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో పడాల్సిన వాన ఖచ్చితంగా బాపట్ల వచ్చి బైక్ తీసుకొని వెళ్ళాలి. స్టార్ట్ అయింది. మా వాడు ఇసుకలో ఇరుక్కుపోయితేనే అక్కడ పెట్టాడు ఎత్తుకెళ్ళి బండి. ఏంటి తల్లి ఆయిల్ పోపించాను నీకు. అంతా ఇసుకండి చాలా. సురేంద్ర రే అటు తిరిగిరా. ఇటు వస్తా నేను. ఇటు వచ్చేస్తా. అటు తిరిగిరా. అమ్మయ్యా ఎక్కేసినాము. మా ఓడి నుంచి రావాలి. గేట్ కూడా కలుసుకున్నాం. వాడు నేను ఫుల్ కొట్టేసాను.
తొందర రారా బాబు, గేట్ తీసుంది. వెళ్ళిపోతావు ఇక. సార్ నువ్వు వెళ్ళిపో, బ్యాగ్ తీసుకెళ్తాలేనా? ఏంటికి వెళ్ళిపోదు, ఏం సేపు వెళ్తాను రా. వాన పడుతుందిలే, ఫోన్ చేస్తా వెళ్ళాక. బాయ్. దీనికి ఒక మార్గం ఉంది, చూపిస్తా. బ్యాగ్ని మనం ముందు నుంచి తగిలించుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ విధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు అదండి విషయం. ఆ విధంగా 9 గంటలకైతే ప్రయాణం స్టార్ట్ అయింది మనోడి మీద. వాన పడకుండా ఉంటే చాలు ఇంటికి వెళ్ళే వరకు. గట్టిగా పట్టుకోమ్మ నువ్వన్నా, అది ఆ మాదిరిగా పట్టుకో. ఈ సంగతి మన ప్రయాణం అయితే 10 గంటల 25 నిమిషాలకైతే ముగిసింది. ఝాన్సీ లేదండి, చిన్న పని మీద వేరే ఊరైతే వెళ్ళిందనమాట. వచ్చిద్ది నాకు తెలిసి ఒక గంటన్నరకైతే వచ్చిద్ది. అది విషయం. ఈలోపు ఫ్రెష్ అయిపోయి నిద్రపోతా. అదనమాట. హైదరాబాద్ ట్రిప్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇందాక చెప్పినట్టు కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్.